తెలంగాణ పాలిటిక్స్ లో దళిత కార్డు సెగ పుట్టించింది. పండగ రోజు కూడా పొలిటికల్ రగడ ఆగలేదు. బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించేస్తే కాంగ్రెస్ గులాబీ నేతలపై విమర్శలు గుప్పించింది. తెలంగాణ అంతటా ఒకవైపు హోలీ వేడుకలు జరుగుతూ ఉండగా ఇంకొక వైపు బీఆర్ఎస్ ధర్నాలతో దద్దరిల్లేలా చేసింది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ని నిరసిస్తూ గులాబీ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ తీరుని తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్. దళిత స్పీకర్ ని అవమానించడమే కాకుండా ఆందోళనలు చేపట్టడం ఏంటి అంటూ నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు గులాబీ నేతలు. ప్రధాన రహదారులపైకి ప్రొటెస్టు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఆందోళనలు మిన్నంటాయి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనలు సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు. దళిత స్పీకర్ను అవమానించడమే కాకుండా మళ్లీ ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు ఎంపీ చామల. సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిందాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో గురువారం చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిజంగానే కనుక ఒక్క పదం నా నోటించి ఏదన్నా వచ్చి ఉంటే ఇలా మెయిన్ మీడియా ఛానల్కి మొత్తం దాన్ని ఇచ్చేసి లీకేజీలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టి వెనుక ముందుకు చూపించమని చెప్పి ప్రెజర్ పెట్టేవాళ్ళు కదా. నేను అన్నది ఏదన్నా మిస్టేక్ దొరికి ఉంటే ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు కదా. నేను లేవగానే నేను ఏం మాట్లాడలేదు, మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. స్పీకర్ చైర్కి కులాన్ని అంటగట్టాలన్న భావన రావడమే తప్పన్నారు జగదీష్ రెడ్డి. దళిత స్పీకర్ మాట్లాడడం అనేది స్పీకర్ గారిని అవమానించడం తప్ప ఇంకోటి కాదు వాళ్ళు మాట్లాడేది. స్పీకర్ను తాను ఏకవచనంతో సంబోధించలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీ అంటే వారు కూడా కాంగ్రెస్ పార్టీనే నేను మాట్లాడినా, ఎందుకంటే వారు అంతకుముందు మాట్లాడుతూ మా విప్పు అని కూడా మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ విప్పును. మీ విప్పు మీరైనప్పుడు సభ మీ ఒక్కరిది కాదు, మీ కాంగ్రెస్ పార్టీది కాదు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పు చేయకపోయినప్పటికీ కూడా దాన్ని కల్పితంగా క్రియేట్ చేసి మొత్తం సస్పెండ్ కాదు, కంప్లీట్గా సభ నుంచి బహిష్కరించారు. ఈరోజు స్పష్టంగా అవును అంటా నీది కాదు సభ అని మాట్లాడుతుంటే సభ స్పీకర్ గారిని దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా అగౌరవపరుస్తుంటే కూడా శాసనసభ గౌరవాన్ని కాపాడడానికి ఒక చర్య తీసుకుంటే దాని పట్ల కూడా మళ్ళీ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని మందలించి ఇటువంటి మంచిది కాదు సమాజానికి, ప్రజాస్వామ్యానికి, చట్టసభలలో అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పోయి వాళ్ళే తిరిగి జిల్లా స్థాయి లోపల, నియోజకవర్గ స్థాయి లోపల పార్టీ పక్షాన నిరసనలు చెప్పమని పిలుపునిస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ దిగజారుడుతనం ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతోంది. సభ మీద అని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ను ప్రశ్నించడం సరికాదన్నారు మంత్రి. సభ శాసనసభాపతిదే. అందరం ఎంపుకున్న తర్వాత శాసనసభాపతి చెప్పిన ప్రకారం నడుస్తామని మనం మన విధానాలను రూపొందించుకున్నాము. యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటే సభకు అధిపతిగా శాసనసభాధిపతి, అధిపతి అనేది స్పష్టంగా అందులోనే అర్థమవుతుంది. తమ ఎమ్మెల్యేను అకారణంగా సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే దళిత స్పీకర్ను అవమానించిందే కాకుండా బుకాయిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.